దేశానికి భావి భారత పౌరులను తయారు చేసేందుకు విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయకుండా వారిని చిన్నచూపు చూడడం తగదని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ అన్నారు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేఏ పాల్ ప్రజా సమస్యలు తీర్చడానికి పాలకులు ఉండాలని, పదవుల కోసం కాదని సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. జనవరి 19 లోపు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి పర్మనెంట్ చేయకపోతే పెద్ద ఎత్తున మహార్యాలీ నిర్వహించేందుకు తాను పూనుకుంటానని తెలిపారు. ప్రతి సమగ్ర శిక్ష ఉద్యోగి ఓ సైనికుడిలా తిరగబడి తమ ఉద్యోగ క్రమబద్ధీకరణను సాధించుకోవాలన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేసి వారి కుటుంబాలకు ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరారు. అంతకుముందు సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం తెలుపుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. సుమారు 15 నిమిషాల పాటు కలెక్టర్ కార్యాలయం గేటు ఎదురుగా నిరసనను కొనసాగించారు. సమగ్ర శిక్ష ఈ టీచర్స్ 29 రోజుల నుండి ధర్నా చేస్తున్నారు. 33 జిల్లాల్లో 19,360 మంది. ఆల్రెడీ 23 నుండి డిసెంబర్ నేను మద్దతు ఇస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు ఇచ్చిన మాట నిలబెట్టి వీరికి పెర్మనెంట్ చేయమని, రైతులకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు. రైతు బంధు ఇస్తామన్నారు, రైతు బంధు పూర్తి కాదు కదా, 80% ప్రజలకు ఇంకా అందలేదు. టీచర్స్కి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు నిరుద్యోగ భృతి రావట్లేదు. ఏదో కొన్ని ఆర్టీసీ బస్సులు ఉమెన్స్కి బాగా తక్కువ పెట్టారే తప్ప ఇచ్చిన 6 వాగ్దానాలు టోటల్ ఫెయిల్ అయిపోయారు. సరికదా 1,30,000 కోట్ల అప్పు పెరిగిపోయింది. అందుకని ఈరోజు రైతులు రోడ్డు మీద పడ్డారు. మీడియా మిత్రులు మీరు మండు టెండలో మీరు వచ్చి వీళ్ళకి మద్దతు ఇస్తున్నందుకు నేను నా హృదయపూర్వక వందనాలు మీకు నేను చెల్లిస్తున్నాను.